ఇప్పుడు రానున్న హనుమాన్ జయంతికి హనుమాన్‌కి ఎంతో ఇష్టమైన ఉద్దిబ్యాలతోటి ఇలా వడమాలని మన చేతులతోటి ప్రిపేర్ చేసేసి, ఆ స్వామికి నైవేద్యంగా వడమాలను సమర్పిస్తే మనసుకి ఎంతో సంతృప్తి కలుగుతుంది కదండీ! గ్రైండర్ లేకపోయినా ఇంట్లో ఉండే మిక్సీ జార్‌లోనే ఇలా మనము ఉద్దిబ్యాలతోటి చిన్న చిన్న సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి చేశామంటే వడలు నూనె పట్టుకోకుండా చాలా క్రిస్పీగా, బొల్లుగా వచ్చేస్తాయండి. మనము స్వామికి 108 వడలు ఎంతో నిష్టతోటి, ఎంతో ఇష్టంగా ఆడుతూ, పాడుతూ చేసేయొచ్చండి. సింపుల్ టిప్స్‌తో పాటు అలాగే హనుమాన్ గురించి, ఆయన చరిత్ర గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తానండి. అసలు ఆంజనేయ స్వామికి ఈ వడలు అంటే, ఈ వడమాల అంటే ఎందుకిష్టమో కూడా మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను. ఈ వడలు ప్రిపేర్ చేసుకోవటానికి మనము గంట నుంచి 2 గంటల ముందుగా ఒక కప్పు కానీ, ఒక గ్లాస్ కొలత కానీ తీసుకోండి. ఒక్క గ్లాసు మినపప్పు తీసుకుంటున్నాను. దానిలో పావు వంతు బియ్యం తీసుకోవాలండి. అప్పుడే మనకి వడలనేటివి క్రిస్పీగా వచ్చేస్తాయి. ఒక 2 గంటలు నానబెట్టేసానండి. శుభ్రంగా 3-4 సార్లు మంచినీళ్ళు పోసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. నీళ్ళన్నీ ఒంపేసి ఓన్లీ పప్పు వరకు మాత్రమే మిక్సీ జార్‌లోకి తీసుకోవాలండి. నిండుగా వేసుకోకుండా మిక్సీ జార్‌లో సగం వరకు వేసేసుకొని, రుచికి సరిపడా మనం ఉప్పు వేసుకోవాలండి. నేను అందాజుగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేస్తున్నాను. ఇందులోనే నేను ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ పప్పును ఏమి నీళ్లు వేయకుండా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాస్త కూలింగ్ వాటర్ అండి. ఐస్ క్యూబ్ వాటర్‌ని కొన్ని వేసేసుకుంటూ వీలైనంత గట్టిగా, అలాగే వీలైనంత మెత్తగా ఇలా సాఫ్ట్‌గా మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ జార్‌ని ఆపుతూ మనం ఇలా మిక్సీ పట్టేసుకొని దీన్ని ఇక్కడ ఒక బౌల్‌లోకి తీసేసుకుంటున్నాను. మనం మిక్సీ పట్టేటప్పుడు కూల్ వాటర్ వేయటం వల్ల మనం గ్రైండ్ చేసుకున్న ఈ పిండి అనేది గ్రైండర్‌లో వేసినప్పుడు ఎలా వస్తుందో అలాగే సాఫ్ట్‌గా వచ్చేస్తుందండి. ఇలాగా నేను 2 వాయిలుగా పిండిని తీసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఒక బౌల్‌లోకి వేసేసాను. ఈ పిండిలోకి మనము ఏం చేసేయాలంటే ఇలా సన్నగా తరిగిన 3-4 పచ్చిమిరపకాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు వంట సోడా, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా తీసేసుకున్నానండి. వీటన్నింటిని ఈ పిండిలో వేసేసి బాగా ఇక్కడ వీడియోలో చూసినట్టు బాగా పిండిని బాగా మర్దన చేసేయాలండి. ఇలా మొత్తం చేయటం ఇలా ఎక్కువ సేపు 5-10 నిమిషాల సేపు చేయటం వల్ల మనకి పిండి అనేది ఎయిర్ బబుల్స్ ఫార్మ్ అయ్యి బాగా ఫ్లఫీగా వచ్చేస్తాయండి వడలనేటివి. అన్నట్టు ఈ మినప వడలనేటివి స్వామికి ఎందుకిష్టమో తెలుసా అండి? ఆంజనేయ స్వామి శనివారం రోజు పుట్టాడు. ఆ శనివారం రోజు అధిపతి ఎవరు? శనీశ్వరుడు కదండీ! శనీశ్వర స్వామికి, అలాగే ఆంజనేయ స్వామికి భీకర యుద్ధం జరిగిందంట అండి. ఆ భీకర యుద్ధంలో శనీశ్వర స్వామి ఓడిపోయి మన ఆంజనేయ స్వామి గెలిచాడంట. ఈ గెలిచిన ఆంజనేయ స్వామికి ఈ శనీశ్వర స్వామి యుద్ధంలో ఓడిపోయి తనకి శిష్యరికం ప్రసాదించమని వేడుకున్నాడు. వేడుకున్నాక వెంటనే మనకి ఆంజనేయ స్వామి ఏం వరం ఇచ్చాడు అంటే, నువ్వు ఈ మానవుల్ని పట్టి పీడిస్తూ ఉంటావు కదా! నిన్ను శాంతపరచటానికి మినుములు, నీకు ఎంతో ఇష్టమైన మినుముల్ని సమర్పిస్తూ ఉంటారు. ఆ మినుములతో చేసిన వడలని నాకు ఎవరు భక్తితో సమర్పిస్తారో వాళ్ళని పట్టి పీడించకుండా, వాళ్ళని సుఖశాంతులతోటి నీ వక్రదృష్టి పడకుండా ఉండు అని చెప్పి ఆయనకి వరమిస్తాడంట అండి. అప్పటినుంచి మనుషులు ఆ స్వామి దృష్టి, వక్రదృష్టి మనపై పడకుండా హనుమంతునికి, అదే అండి ఆంజనేయ స్వామికి ఇలా వడలను చేసేసి వడమాల రూపంలో మన భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారంట అండి. ఆ స్వామి గురించి చెప్తూ ఇక్కడ మొదటి వాయి వడలు వేసేసానండి. మనం వడలు వేసేటప్పుడు చెయ్యిని తడి చేసుకుంటే చాలండి. తడి చేత్తో కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ నూనెకి సరిపడా మనము వడలను వేసేసుకోవాలండి. కొంచెం సేపు తర్వాత ఒక పక్క ఫ్రై అయ్యాక ఇంకో పక్కకి టర్న్ చేసేసి వీటిని ఇలా గోల్డెన్ కలర్‌లో ఫ్రై అయ్యేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా మనకి స్వామికి 108 వడలను వేస్తాం కదండీ! 108 వడలని ఇలా ఆడుతూ పాడుతూ నూనె అనేది పీల్చుకోకుండా ఎంతో క్రిస్పీగా, గుల్లగా ఉండే వడలను ప్రిపేర్ చేసుకోవచ్చండి.
ఇలా మనకి 2-3 వాయిల వరకు వడలను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక 3 వరుసలుగా మనము దారాన్ని తీసుకొని దానికి కొంచెం పసుపు రాసేసి వడమాలలాగా వడలను దీంట్లో కుచ్చుకోవాలండి. ఈడ 2 వాయిల వడలు ఆల్రెడీ రెడీ అయిపోయాయి. ఒక వాయి వడ ఆల్రెడీ పెన్నంలో వేస్తున్నానండి. ఆ పెన్నంలో వేసేటి ఫ్రై అయ్యే లోపల ఇక్కడ మాలను ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా 108 వడలు అయ్యేలాగా మాలను ప్రిపేర్ చేసేసుకొని ఆ స్వామికి వేసే ముందు చివరగా కుంకుమ బొట్టు పెట్టేసుకొని స్వామికి నివేదించుకోవటమే అండి. ఇది అండి ఈ వడమాల గురించి స్పెషల్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మీరు కూడా ఈ హనుమాన్ జయంతి రోజు స్వామికి ఎంతో ఇష్టమైన వడలను ప్రిపేర్ చేసి, వడమాలగా చేసేసి ఆ స్వామికి నివేదించుకోండి. ఆ స్వామి కరుణ మనపై ఉండాలని కోరుకుంటూ మీ ఉష.